అపోస్తల కార్యాలు ధ్యానం చేసుకుందాము. ఇందుకు మీరు సాక్షులు అని రాయబడి ఉంది. 1వ అధ్యాయంలో వచనాల కాడ ఎవరు సాక్షులు? యేసు ప్రభు వారి శిష్యులు సాక్షులుగా ఉన్నారు. దేనికంటే ఆయన చేసిన క్రియలు చెప్పటానికి, ఆయన చేసిన అద్భుతాలు చెప్పటానికి, ఆయన చేసిన ఆశ్చర్య క్రియల గురించి చెప్పటానికి సాక్షులుగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆనాడు ఆదిలో చేశాడు, క్రొత్త నిబంధనలో చేశాడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్న సమయంలో కూడా కార్యాలు చేశాడు. అప్పటి నుంచి చేసిన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయలేడా? ఇక్కడ అపోస్తులు సాక్షులుగా ఉన్నారు. ఎందుకు సాక్షులు? ఆయన మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, వాళ్ళకి మళ్ళీ ప్రతిష్టమయ్యాడు. జీవం, శక్తి, ఆత్మ లేని మనిషిని బ్రతికించి ఆయన మన పక్షాన కార్యములు చేయటానికి భూమి మీదకి సశరీరుడిగా తిరిగాడు. ఆయన సాక్షులుగా ఉన్న అపోస్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. నీ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబం పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ వ్యక్తిగతమైన జీవితంలో కూడా ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయ కాలమున ఆనాడు వారికి అద్భుతాలు చేసిన దేవుడు మనకు కూడా ఆయన అద్భుత క్రియలు కలుగజేస్తాడు. రెండోది ఏమని రాయబడిందంటే, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది, దానికి మీరు సాక్షులు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వచ్చి ఆయన యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తారట. మనుషులు కాదండి, పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఆయన సాక్ష్యమును ప్రకటిస్తాడు. నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పలేకపోతున్నారా? నిన్నెవరు ప్రేమించలేకపోతున్నారా? నీ పక్షంగా ఎవరు నిలబడలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షంగా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో వ్యతిరేకతలు, నీ వ్యక్తిగతమైన సమస్యలన్నిటి నుంచి ప్రభు విడుదల చేసి నీ కుటుంబానికి గొప్ప కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన చేస్తాడని నీ హృదయంలో ఒక నిశ్చలమైన దృఢమైన నమ్మకాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటే నీ పట్ల గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. నీ బిడ్డల పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీకు ఎటువంటి సాక్ష్యము, ప్రభు దగ్గర నుంచి సాక్ష్యం నీకు వచ్చి ఉంది. ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. పరిశుద్ధులైన తండ్రి, వాక్యం ద్వారా నీ బిడ్డలైన వాక్యముని వారు